తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. తమిళనాడులో సెన్సేషనల్ విజయం సాధించడంతో లవ్ టుడే హవా ఇతర సినిమా పరిశ్రమలకు కూడా పాకింది. ట్రెండ్కి తగిన పాయింట్తో ఈ సినిమా రూపొందడంతో ఖచ్చితంగా ఈ సినిమాకు యూత్ అట్రాక్ట్ అవుతారన్న నమ్మకంతో తెలుగులో కూడా అదే టైటిల్తో రిలీజ్ చేశారు. మరి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నట్టుగానే తెలుగు ఆడియన్స్ని ఈ సినిమా మెప్పించిందా? పదండి రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీ: ప్రదీప్ మరియు నిఖిత వీళ్ళిద్దరూ లవర్స్. గాఢ ప్రేమలో మునిగి తేలుతున్న వీళ్ళిద్దరూ తమ ప్రేమను నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లాలని డిసైడ్ అవుతారు. అంటే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతారు. ఈ విషయాన్ని నిఖిత తండ్రి సత్యరాజ్కి తెలియజేస్తారు. అయితే తమ పెళ్లికి ఒప్పుకునేందుకు ఆయన ఒక క్రేజీ కండిషన్ పెడతాడు. కేవలం ఒకే ఒక్క రోజు ఇద్దరూ తమ సెల్ ఫోన్లను మార్చుకోవాలని చెప్తాడు. ఆ షరతుని అంగీకరించి ప్రదీప్ మరియు నిఖిత తమ ఫోన్లను మార్చుకుంటారు. అప్పుడు ఇద్దరి సీక్రెట్ విషయాలు బయటపడతాయి. దాంతో వారి మధ్య సమస్యలు తలెత్తుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? వీరి లవ్ స్టోరీ ఎలా ముందుకు సాగుతుంది? బ్రేకప్ చెప్పుకుంటారా లేకపోతే చివరికి ఒక్కటవుతారా అనేదే ఈ సినిమా స్టోరీ. అనాలిసిస్: ప్రజెంట్ జనరేషన్లో లవ్ స్టోరీలు ఎంత బలహీనంగా ఉన్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు. చిన్న చిన్న విషయాలను కూడా పెద్ద గొడవలుగా మార్చుకొని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా బ్రేకప్లు చెప్పేసుకుంటున్నారు. ఒక సమస్యని అర్థం చేసుకొని దాన్ని ఎలా పరిష్కరించాలని ఆలోచించడం లేదు. ఆ చిన్న సమస్యని భూతద్దంలా చూసి ఇంకా పెద్దదిగా చేసుకొని తమ రిలేషన్ని పాడు చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ సినిమా. ప్రేమ అనేది ఒక అద్భుతమైన ఎమోషన్ అని, ఆ ఎమోషన్ని అనుభూతి చెందగలిగితే ఎలాంటి సమస్యలు కూడా వారిని వేరు చేయలేవని ఈ సినిమా ద్వారా డైరెక్టర్ ప్రదీప్ రంగనాథ్ చెప్పే ప్రయత్నం చేశాడు. ఇక్కడ అతడు చేసిన తెలివైన పని ఏమిటంటే తాను చెప్పాలనుకున్న పాయింట్కి వినోదాన్ని జోడించడం. ప్రేమ అనే ఎమోషన్ని సీరియస్ కోణంలో కాకుండా ఎంటర్టైనింగ్గా ప్రజెంట్ చేశాడు. అలాగే ప్రేమలో ఉన్న డెప్త్ని కూడా ప్రేక్షకులందరూ ఫీల్ అయ్యేలా బలమైన ఎమోషన్ పండించాడు. అది కూడా న్యాచురల్గా ప్రజెంట్ చేయడంతో ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా యూత్ ఇట్టే ఈ సినిమాకు కనెక్ట్ అయిపోతారు. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే హీరో హీరోయిన్ల లవ్ స్టోరీ, తండ్రి పెట్టే కండిషన్తో వాళ్ళు ఫోన్లు మార్చుకోవడం, ఆ తరువాత నిజాలు బయటపడడంతో సమస్యలు తలెత్తడం వంటి అంశాలతో సాగిపోతుంది. ఈ ఫస్ట్ హాఫ్ చాలా వరకు హిలేరియస్గానే నడుస్తుంది. కథనం కూడా వేగంగా సాగిపోతుంది. మొదట్లో సినిమా కాస్త రొటీన్గా మొదలైన ఆ తరువాత వేగం పుంజుకుంటుంది. కామెడీ సీన్లకు యూత్ ఎగబడి నవ్వుకోవడమే కాదు, అక్కడక్కడ ప్రేమ గురించి చూపించే భావోద్వేగ సన్నివేశాలను కూడా ఫీల్ అవుతారు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఇక్కడ డైరెక్టర్ కాస్త తడబడ్డాడని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ రేంజ్లో కథనాన్ని వేగంగా నడిపించలేకపోయాడు. చాలా వరకు సినిమా స్లోగానే సాగుతుంది. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్లను కూడా అనవసరంగా జోడించేశాడు. ఫ్యామిలీ సీన్స్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. డ్రామా బాగా ఎక్కువైపోయింది. మరీ అంత డ్రామా పండించాల్సిన అవసరం లేదన్న భావన తప్పకుండా కలుగుతుంది. అయితే డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ని మాత్రం పర్ఫెక్ట్గా డెలివర్ చేశాడు. ఇందులోని మైనస్ పాయింట్ను కొంచెం పక్కన పెట్టేస్తే ఈ సినిమాను ఒకసారి చూసి బాగానే ఎంజాయ్ చేయొచ్చు. నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాని డైరెక్ట్ చేసిన ప్రదీప్ రంగనాథనే ఇందులో హీరోగా నటించాడు. ప్రదీప్ పాత్రలో అతడు చక్కగా నటించాడు. తనదైన కామెడీ టైమింగ్తో పాటు ఎమోషనల్ యాక్టింగ్తో ఆకట్టుకున్నాడు. ప్రస్తుత జనరేషన్లోని యువకులందరూ అతని పాత్రకు బాగానే కనెక్ట్ అయిపోతారు. హీరోయిన్ ఇవానా కూడా చాలా బాగా నటించింది. హీరోతో పోటీ పడి మరీ తన టాలెంట్ని నిరూపించుకుంది. ఆన్ స్క్రీన్పై ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండిందనే చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాలో యోగి బాబు హైలైట్గా నిలిచాడు. అతని కామెడీ ఈ సినిమాకి ఒక పిల్లర్గా నిలిచిందని చెప్పుకోవడంలో సందేహమే లేదు. తనదైన టైమింగ్తో కడుపుబ్బా నవ్వించేశాడు. ఇక సత్యరాజ్, రాధిక శరత్ కుమార్లతో పాటు ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్ టీం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ మరియు సంగీతం ఈ రెండు అద్దిరిపోయాయి, మనల్ని ఆ సినిమా మూడ్లోకి తీసుకెళ్ళిపోయాయి. ఎడిటింగ్ విషయంలోనే కొన్ని సీన్లకు కత్తెర వేసి ఉంటే బాగుండేది, రొటీన్ సీన్లు ట్రిమ్ చేసి ఉంటే సినిమాకు ప్లస్ అయ్యేది. ఇక డైరెక్టర్ ప్రదీప్ గురించి మాట్లాడితే అతడు ఎంచుకున్న స్టోరీ, దాన్ని స్క్రీన్పై చూపించిన విధానం అన్నీ బాగానే కుదిరాయి. కాకపోతే సెకండ్ హాఫ్లోనే స్క్రీన్ ప్లే విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇంకా బాగుండేది. అక్కడక్కడ కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నప్పటికీ డైరెక్టర్గా మాత్రం ప్రదీప్ తనదైన ముద్ర వేసి మెప్పించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా ఈ జనరేషన్కి సూట్ అయ్యే ఒక పర్ఫెక్ట్ రొమాంటిక్ లవ్ స్టోరీ. అయిపోయి